వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను శ్రీకాంత్. తెలంగాణ విద్యా వ్యవస్థలో భారీ మార్పులు తీసుకురావాలంటూ ఈ మధ్యలో 434 రికమెండేషన్స్ తోటి ఆకునూరు మురళి గారు విద్యా కమిషన్ చైర్మన్ ప్రభుత్వానికి ఒక సిఫార్సు చేయడం జరిగింది. సో దీంట్లో చాలా అనుమానాలు, కొంతమంది టీచర్లలో భయాందోళనలు, రాజకీయ నాయకుల కామెంట్స్ తోటి ఒక కాంట్రవర్షియల్గా మారిపోయింది. అసలు విద్యా విధానంలో ఎట్లాంటి మార్పులు వస్తున్నాయి, చాలా అనుమానాల్ని ఈరోజు నివృత్తి చేయడానికి ఆకునూరు మురళి గారు మనతో పాటు ఉన్నారు. మురళి గారు నమస్తే. నమస్కారం అండి. సో మీరు ఎప్పుడైతే ప్రభుత్వానికి ఈ రికమెండేషన్స్ ఇచ్చారో ఆ తర్వాత నుంచి చాలా కామెంట్స్ రావడం జరిగింది, చాలా కాంట్రవర్సీలు రావడం జరిగింది. బట్ ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు ద కాంట్రవర్సీ. నేను పొలిటికల్ కాంట్రవర్సీల జోలికి వెళ్ళదలుచుకోలేదు. బట్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్గా మీరు పాలసీ తయారు చేశారు, ప్రభుత్వానికి ఇచ్చారు. సో ఆల్రెడీ కె కేశవరావు కమిటీ ఉన్న తర్వాత మీకు ఈ పాలసీ తయారు చేయమని ప్రభుత్వం చెప్పిందా, మీరే ఇనిషియేట్ తీసుకున్నారా, ప్రభుత్వం ఏమైనా మీకు ఏరియాస్ ఇచ్చిందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు కేశవరావు గారి కమిటీ మొన్న వచ్చింది. యాక్చువల్గా ప్రభుత్వము మనకి ఈ ఎడ్యుకేషన్ కమిషన్ అనేది సెప్టెంబర్ 2024లో ఫామ్ చేశారు. నన్ను చైర్మన్గా ఒక 1 month తర్వాత నాతో పాటుగా ఇంకొక 3 మెంబర్స్గా వేశారు. సో చాలా క్లియర్గా జిఓ ఇష్యూ చేయడం జరిగింది. ఆ జిఓలో ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రీ ప్రైమరీ అంటే నర్సరీ నుంచి మొదలుపెట్టి యూనివర్సిటీ వరకు ఇంక్లూడింగ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, సో దీనికి సంబంధించి అందరితో చర్చించి అన్ని రకాల అధ్యయనాలు చేసి ఒక కాంప్రహెన్సివ్ సమగ్ర విద్యా విధానం ఇవ్వాలి అని ఒక జిఓ ఇష్యూ చేశారు. ఆ జిఓలో చాలా క్లియర్ ఇవన్నీ ఉన్నవి. సో ఇన్ఫ్యాక్ట్ మా రిపోర్ట్లో కూడా దానికి సంబంధించి ఆ జియోకి సంబంధించిన డీటెయిల్స్ కూడా, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. సో అదే కాంటెక్స్ట్, అంతేగాని నా ఇష్టమైనట్టు కాదు. అది అంటే ఎందుకు ఈ డౌట్ ఎందుకు వస్తుందంటే ఆగస్టు 28, 2025లో ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. కె కేశవరావు గారి సమక్షంలో 7 సభ్యులతోటి ఒక కమిటీ ఏర్పాటు చేస్తే ఆ కమిటీలో మాజీ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఉన్నారు, హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి గారు ఉన్నారు, అట్లాగే హైయర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణి ఉన్నారు. తో పాటు ఇంకా ఎడ్యుకేషన్ పాలసీ ప్రిపరేషన్ చేయమని చెప్పేసి ఆ కమిటీ వేసిన తర్వాత ఆ కమిటీలో నేను కూడా ఉన్నాను. అవును, మీరు కూడా ఉన్నారు. సో ఎందుకు ప్రత్యేకంగా మీరెందుకు ఈ బాధ్యతలు తీసుకున్నారు? ప్రభుత్వం చెప్పిందా, మీరే తీసుకున్నారా అన్నదే మన పాయింట్. అదే ఇప్పుడు ఈ కమిటీ కంటే ముందు మాదైంది. అంటే 1 year బిఫోర్, ఆల్మోస్ట్ 11 months బిఫోరే మా కమిటీ ఫామ్ అయింది. దాన్ని ఈ కమిటీ ఏం చేస్తుంది? ఇప్పుడు కమిషను కమిటీ 2 వేరు రైట్. సో నాకు అర్థమయ్యి ఆ కమిటీ అనేది ఒక న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సో దాని మీద ఎక్కువ స్టడీ చేయమని గవర్నమెంట్ చెప్పారు. అంటే అది ఒక కొంచెం పొలిటికల్ యాంగిల్ అందులో ఉందన్నమాట అది. సో దానికంటే ముందు మా కమిషన్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్గా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ గవర్నమెంట్ ఇచ్చి మాకు బడ్జెట్ ఇచ్చి చెప్పడం జరిగిందనమాట. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే అంటే ఈ 2 కమిషన్లకి, అది కమిటీ, ఇది కమిషన్, దీని రెండింటికి మధ్యలో కాంపిటీషన్ అనేది కాదు. ఇవి 2 కంపారబుల్ థింగ్స్ కూడా కాదు. సో ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్యకాలంలో మేము మా కమిషన్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు సో ముఖ్యమంత్రి గారు కేశవరావు గారిని అదే మా మీటింగ్ అయిపోగానే చెప్పారు. సో కేశవరావు గారు మీరు ఇది కూడా స్టడీ చేయండి, దాంట్లో భాగంగా మీరు అని చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ కమిషన్ అన్నప్పుడు ఏంటంటే ఉదాహరణకి మేము దగ్గర ఒక 300 ఇన్స్టిట్యూషన్స్ కంటే పైన విజిట్ చేశాం. ఓకే, గ్రౌండ్లో రకరకాల ఇన్స్టిట్యూషన్స్, అంటే అంగన్వాడీ నుంచి మొదలుపెట్టి ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్, కేజీబీవీలు, గురుకులాలు, 5 రకాల గురుకులు ఉన్నాయి మనకి. గురుకులాలు, యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీలు, ఇంటర్మీడియట్ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్, తర్వాత చాలా మందితో మేము మాట్లాడాము. పేరెంట్స్తో మాట్లాడాము, పేరెంట్స్ అసోసియేషన్స్తో మాట్లాడాము, స్టూడెంట్స్తో మాట్లాడాము, టీచర్స్తో మాట్లాడాము, టీచర్స్ యూనియన్స్తో మాట్లాడాము. సో అట్లాగే యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ పబ్లిక్ హియరింగ్స్ పెట్టాము, కలెక్టరేట్స్కి వెళ్ళి కలెక్టరేట్లో కూడా పబ్లిక్ హియరింగ్ పెట్టాము. సో అక్కడ సివిల్ సొసైటీతో మాట్లాడాము, సో ఫ్యాకల్టీతో మాట్లాడాము యూనివర్సిటీ, అట్లాగే నాన్ ఫ్యాకల్టీతో మాట్లాడాము. విస్తృతమైన చర్చలు చేశాము మేము. ఇప్పుడు మనకి ఆ కమిటీ అనేది, సో ఇట్స్ అ కమిటీ, ఇట్స్ నాట్ లైక్ కమిషన్ లాగా ఇంత విస్తృతంగా వెళ్ళలేదు. సో అట్లాగే నేను పర్సనల్గా 3 దేశాలకు వెళ్ళాను. ఓన్లీ ఈ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ సిస్టమ్ని స్టడీ చేయడానికి మాత్రమే, గవర్నమెంట్ స్కూల్స్ని స్టడీ చేయడానికి మాత్రమే వెళ్ళాము నేను వెళ్ళాను ప్రత్యేకంగా. మా టీం అందరం కూడా వియత్నాం దేశం కూడా వెళ్ళాము. నేను ఇంకా అమెరికా దేశంకి వెళ్ళాను, కాలిఫోర్నియా సైడ్ వెళ్ళాను. సో అట్లాగే నేను మలేషియా దేశంకి వెళ్ళాను. సో జనరల్గా ఎట్లా ఉండే అసలు ఏంటనేది. ఇది కాక
మేము యూనిసెఫ్ సపోర్ట్తోని ఒక 14 దేశాలకి సంబంధించిన సెకండరీ డేటా స్టడీ చేశాం. అంటే ఒక 30 విద్యకు సంబంధించిన 30 అంశాలకు సంబంధించినటువంటి స్టడీ చేశాం మేము. సో నేను ప్రత్యేకంగా ఒక 7 రాష్ట్రాలకు కూడా వెళ్ళాను, గవర్నమెంట్ స్కూల్స్ అక్కడ ఏం జరుగుతుందని చూడడానికి. ఢిల్లీ వెళ్ళాను, పంజాబ్ వెళ్ళాను, హర్యానా వెళ్ళాను, మహారాష్ట్ర వెళ్ళాను, కేరళ వెళ్ళాను, కర్ణాటక వెళ్ళాము.